मॉर्निंग। तो आज की कक्षा में हम देखेंगे प्रश्न और जवाब के बारे में। అంటే మనకి 2 లెసన్స్ అయిపోయాయి కదా। ఈ 2 లెసన్స్ లోంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ I want to revise, I want to explain. First of all I want to explain and I will revise in next class also. ఇక్కడ మనకి ఫస్ట్ లెసన్ లో సెకండ్ లెసన్ లో మనకి ఎగ్జామ్ ఒకవేళ మనం పెట్టుకుంటే కనుక FA1 టైప్లో మనం ఎగ్జామ్ పెట్టుకుంటే నేను ఈ 2 లెసన్సే మీకు పోర్షన్ ఇస్తాను అనమాట। సో ఈ 2 లెసన్స్ని మీరు తరువుగా ఉన్నారంటే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అనేది యూ కెన్ గెయిన్ నైస్ మార్క్స్। సో నేను చెప్పేదంతా కూడా మీరు జాగ్రత్తగా వినాలన్నమాట। సో ध्यान दीजिए यहाँ पर क्या मैं समझाने वाली हूँ, बताने वाली हूँ। फर्स्ट ऑफ ऑल आई विल राइट द क्वेश्चन ऑन बोर्ड। ఫస్ట్ నేను క్వశ్చన్ బోర్డ్ మీద రాస్తాను, రాసిన తర్వాత దాని ఆన్సర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను। యూ హ్యావ్ క్లాస్ వర్క్ నోట్బుక్ కదా, మీకు నోట్బుక్లో ఆల్రెడీ మీరు రాసుకుని ఉంటారు, ఐ సెట్ టు రైట్ కదా। సో అది మీరు ఏం చేస్తారంటే దగ్గర పెట్టుకొని నేను వైల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ హ్యావ్ టు సీ యువర్ క్లాస్ వర్క్ అనమాట। మీరు క్లాస్ వర్క్ చూస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది విన్నారంటే ఖచ్చితంగా మీకు అది వచ్చేస్తుంది అన్నమాట। 2-3 టైమ్స్ మీరు రివైజ్ చేసుకోండి ఇంట్లో, వితౌట్ రాసి చూసుకోండి, ఇంట్లో పేరెంట్ దగ్గర సైన్ తీసుకోండి। సో ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి, ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయిపోండి, ఓకేనా। तो చూడండి ఇక్కడ कवि के मन में इस बात का पूरा विश्वास है। టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ అవి కూడా మీరు దగ్గర పెట్టుకొని చూసుకోవచ్చు, కంపేర్ చేసుకోండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది, ఓకేనా। సవాల్ జవాబ్ సో ఫస్ట్ లెసన్ ని ఇప్పుడు నేను రాస్తున్నాను, లెసన్ 1। ఫస్ట్ లెసన్ క్వశ్చన్స్ అన్ని బోర్డు మీద రాస్తాను, తర్వాత అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఫస్ట్ క్వశ్చన్, कवि के मन में किस बात का पूरा विश्वास है, हम होंगे कामयाब కదా ఫస్ట్ లెసన్। సో हम होंगे कामयाब, ओके, हम होंगे कामयाब। क्वेश्चन ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, कवि के मन में इस बात का पूरा विश्वास है। कवि के मन में इस बात का पूरा विश्वास है। दिस इज द फर्स्ट क्वेश्चन। ఈ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో చూద్దాం। कवि के मन में कामयाबी पाने का पूरा विश्वास है। पाना టు గెట్, కామయాబీ మీన్స్ సక్సెస్ అన్నమాట। సో సక్సెస్ ని పొందడమే, సక్సెస్ ని రీచ్ అవ్వాలనేటువంటి ఒక పూర్తి అంటే ఫుల్ కాన్ఫిడెన్స్, పూరా విశ్వాస్ మీన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట। సో కవికే మన్ అంటే హృదయ్, దిల్, మన మనసులో అని। కవి ఏమంటున్నాడంటే మనసులో మనం సక్సెస్ అవ్వాలంటే పూర్తి విశ్వాసం అనేది మనం పూర్తి అంటే కవి పూర్తి విశ్వాసంతో ఉన్నాడు, ఓకేనా। कवि के मन में कामयाबी पाने का पूरा विश्वास है అంటే మన భారతీయుల పట్ల ఆయనకి విశ్వాసం ఉందన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు అనమాట। कवि के मन में कामयाबी पाने का पूरा विश्वास है, ओकेना। साथ साथ चलना क्यों जरूरी है, साथ साथ चलना इसलिए। सेकंड क्वेश्चन చూడండి, साथ साथ चलना, साथ साथ चलना क्यों जरूरी है। సో ఇక్కడ జరూరీ అంటే నెసెసరీ అనమాట, అవసరం। సాత్ సాత్ చలన అంటే టుగెదర్ అనమాట, అంతా కలిసిమెలిసి ఉండడం। చలన అంటే ఏదైనా ఒక పనిని పని చేయడానికి ఫార్వర్డ్ అవ్వడము, ముందడుగు వేయడము అంటాం కదా, అలాగే వెళ్ళడం అనమాట। సో ఎవరైనా ఫస్ట్ స్టెప్ వేస్తే కనుక మన గ్రూప్ అనేది వస్తుంది కదా। సో అట్లాగా అందరం కలిసిమెలిసి ఉండాలి, యూనిటీగా ఉండాలి, ఏదైనా ఒక పనిని అంతా కలిసిమెలిసి చేయాలి, అందరూ షేర్ చేసుకొని చేయాలి, లేకపోతే ఒక
అంటే అందరూ యూనిటీగా ఆ పనిని చేస్తే యూనిటీ స్ట్రెంగ్త్ కదా, ఆ పనిని చేస్తే ఆ పని సక్సెస్ అవుతుంది అని కవి ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు అవసరం అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. साथ साथ चलना इसलिए जरूरी है कि मन में आत्मविश्वास बढ़ेगी और हर काम में सफल बनेंगे. అందరూ కలిసి ఒక్కరు చేయలేకపోతాం, కొంచెం భయం వేస్తూ ఉంటుంది అనమాట. ఒక్కోసారి మన పక్కన నలుగురు ఉన్నారనుకోండి, ధైర్యం అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో సాత్ సాత్ చలన ఇస్లియే జరూరీ హే, ఎందుకు అవసరం అంటే మనమే ఆత్మవిశ్వాస బడేగి, మన మనసులో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. बढ़ना టు ఇంక్రీజ్ बढ़ेगी और हर काम में सफल बनेगी, ప్రతి పనిలో మనము సక్సెస్ అవుతాము అని క్వశ్చన్. ఓకేనా, साथ साथ चलना इसलिए जरूरी है कि मन में आत्मविश्वास बढ़ेगी और हर काम में सफल बनेंगे, ప్రతి పనిలో మనం సక్సెస్ అవుతాము. అందుకే మనందరము కలిసిమెలిసి పనులు చేయాలి అని. यहाँ पर किसके डर के बारे में बात हो रही होगी. यहाँ पर किसके डर के बारे में, किसके डर के बारे में बात हो रही होगी, बात हो रही होगी. ఎవరి గురించి ఎవరు భయపడుతున్నారని, ఎవరి గురించి ఇక్కడ టాపిక్ అని దీని క్వశ్చన్ మీనింగ్. यहाँ पर मनुष्य के डर के बारे में बात हो रही होगी. मनुष्य के डर के बारे में ఎవరి గురించి చెప్పబడుతుంది, ఎవరి గురించి చెప్పబడుతుందంటే ఒక మనిషిలో ఉన్నటువంటి భయం అనమాట. మనిషిలో భయం అనేది ఉంటే ముందుకి వెళ్ళలేడు, ఏ పనిని సక్సెస్ఫుల్గా చేయలేడు, ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉండలేడు. ఓకేనా, ఏ పని చేయాలన్నా ముందడుగు వేయాలన్నా జంకుతూ ఉంటాడు. సో ఇక్కడ డర్ నహీ డర్ కిసీ కా ఆజ్ అని చెప్పేసి అంటున్నారు కదా. ఎందుకు అంటున్నారంటే యూనిటీని ఎప్పుడైతే మనం యూనిటీగా ఎప్పుడైతే మనం ఉంటున్నామో అప్పుడు నహీ డర్ అనేది ఉండదు అనమాట, భయం అనేది ఉండదు. ఎప్పుడైతే మనం ఒంటరిగా ఏ పనైనా చేయాలని మనం ముందుకు వెళ్తుంటామో ఏదో ఒక టైంలో మనకి కొంత సంకోచిస్తాం అనమాట, కొంత డౌట్గా ఉంటుంది, కొంచెం భయపడుతూ ఉంటాం అనమాట ఆ పని చేయడానికి, ఏమవుతుందో ఏమో. అదే మనకి ఉన్నారనుకోండి వెనక, వాళ్ళు మనకి ధైర్యం చెప్తూ ఉంటారు, మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, మోటివేట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల అందరూ కలిసికట్టుగా ఉండడం వల్ల ఏ పని అయినా చేయొచ్చు. కానీ ఒంటరిగా మాత్రం చేయడానికి మనిషి భయపడతాడు. దాని గురించి ఇక్కడ చెప్తాను అనమాట. సో एक दिन चारों ओर क्या हो, फोर्थ वन, एक दिन चारों ओर, एक दिन चारों ओर क्या होगी. एक दिन चारों ओर क्या होगी, శాంతి గురించి అనమాట ఇక్కడ. एक दिन चारों ओर శాంతి होगी, తప్పకుండా ఏదో ఒక రోజు. చారో అంటే నలువైపులా అని, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, 4 దిక్కులు అని చెప్పేసి. ఈ 4 దిక్కులు కూడా ఏదో ఒక రోజు, అంటే మొత్తము 4 దిక్కులు అంటే అర్థం ఏంటంటే ప్రపంచం అని అర్థం ఇక్కడ. ఓకేనా, సో ఈ ప్రపంచం అంతా కూడా ఏదో ఒక రోజు ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ వార్లు లాంటివి, లేకపోతే ఈ బాంబ్ బ్లాస్టింగ్స్ లాంటివి, ఇలాంటివన్నీ ఏమీ లేకుండా, ఓకేనా, క్వారలింగ్ లాంటివి, ఒకరినొకరు షూట్ చేసుకోవడం లాంటివి. ఇప్పుడు మన భారతదేశం చుట్టూ ఎవరుంటున్నారు, మన భారతదేశం చుట్టూ మనకి సైనికులు పహారా కాస్తూ ఉంటారు కదా. సో ఇలాంటి ఎందుకు కాస్తున్నారంటే మన భారతదేశాన్ని సురక్షితంగా ఉంచడానికి మాత్రమే కదా. సురక్షితంగా ఉంచుతున్నారు అంటే దానికి అర్థం ఏంటి అంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది, ప్రొటెక్టివ్గా లేదు అని. అంటే ఏ పక్క నుంచి మనకి ఎవరు వచ్చి మన దేశం పైన దాడి చేస్తారు, హమ్లా చేస్తారు అనేటువంటి ఒక డౌట్ ఉంటేనే కదా మనం పహారా కాస్తూ ఉంటాం ఇక్కడ. సో అట్లాగా లేకుండా అంతా సుభిక్షంగా ప్రపంచం అంతా కూడా ఎలాంటి కొట్లాట్లు, ఎలాంటి ఇది లేకుండా అంతా హ్యాపీగా ఉంటారు. ఏక దిన్ చారో ఓర్ శాంతి హోగి, పీస్ అనేది ఒకరోజు తప్పకుండా మన ప్రపంచంలో ఉంటుంది. ఓకేనా అని అర్థం అనమాట. कोई भी काम विश्वास के साथ क्यों करना चाहिए, ఏదైనా ఒక పనిని
కాన్ఫిడెంట్గా, విశ్వాస్ కే సాత్ అంటే కాన్ఫిడెంట్గా ఎందుకు చేయాలి, క్యోం కర్నా చాహియే, అసలు ఎందుకు కాన్ఫిడెంట్గా ఏదైనా వర్క్ చేయాలి, దట్ ఈస్ ద క్వశ్చన్. फिफ्थ क्वेश्चन, कोई भी काम विश्वास के साथ क्यों करना चाहिए, क्यों करना चाहिए. సో ఎందుకు చేయాలి, ఏదైనా ఒక పనిని మనము కాన్ఫిడెంట్గా ఎందుకు చేయాలి అన్నమాట. कोई भी काम विश्वास के साथ करने से कामयाब आसानी से मिलती है, आसानी से చాలా ఈజీగా ఏదైనా ఒక పనిని మనము డౌట్ఫుల్గా కాకుండా ఫుల్ కాన్ఫిడెంట్గా చేసామంటే ఆ పని ఈజీగా అయిపోతుంది. ఓకేనా, ఆసానీ మీన్స్ ఇక్కడ ఈజీ అన్నమాట. कोई भी काम विश्वास के साथ करने से कामयाब आसानी से मिलती है. సక్సెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, చాలా సక్సెస్ చాలా ఈజీగా దొరుకుతుంది ఆ సక్సెస్ అనేది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, बच्चों में कैसे डर उत्पन्न होते हैं, बच्चों में कैसे डर उत्पन्न होते हैं. सिक्स्थ क्वेश्चन, बच्चों में कैसे डर उत्पन्न होते हैं. बच्चों में कई प्रकार के डर उत्पन्न होते हैं. చాలా రకాల భయాలు, కई ప్రకార్ కే చాలా రకరకాల భయాలు అనేవి పిల్లల్లో ఉంటాయి అన్నమాట. ఉత్పన్న మీన్స్ టు ప్రొడ్యూస్, ఉత్పన్న అంటే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అసఫల్ హోనే కా డర్, అసఫల్ ఎక్కడ సక్సెస్ కాకుండా అన్సక్సెస్ అయిపోతానేమో, ఇది ఫెయిల్యూర్ అయిపోతుందేమో, నాకు సరిగా మార్క్స్ రావేమో, ఈ పని చేస్తే అది పాడైపోతుందేమో, ఓకేనా, అది చేస్తే ఏమోనే, ఇది చేస్తే ఏమోనే, ఇలాగా పిల్లల్లో ఒక రకమైనటువంటి ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ తీసేసి ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. దూసరోं से अपमानित होने का डर, ఇతరులు మనం ఇన్సల్ట్ చేస్తారేమో, దూసరే మీన్స్ అదర్స్ అనమాట. ఇతరులు ఇన్సల్ట్ చేస్తారేమో, అవమానం పడతామేమో, మనం ఫెయిల్ అయిపోతే అందరు మనల్ని చూసి నవ్వుతారేమో, ఇలాంటి ఒక భయం అనేది పిల్లల్లో ఉంటుంది. అందుకే ఫార్వర్డ్ కాలేకపోతూ ఉంటారు. స్టేజ్ ఫియర్, స్టేజ్ మీదకి ఎక్కుతాము, గబగబా మాట్లాడాలని చెప్పేసి ఎక్కేస్తాము, కానీ మాట్లాడలేకపోతాం, మధ్యలో ఆగిపోతుంది. అలాంటప్పుడు అందరు నవ్వుతారు. ఎందుకు వచ్చిన గొడవ, అసలు ఆ పనికే పూనుకోకపోతే ఏ బాధ ఉండదు కదా, పార్టిసిపేట్ చేయకపోతే ఏ బాధ ఉండదు కదా అన్నట్టుగా పిల్లలు అనేవాళ్ళు వెనకంజ వేస్తుంటారు అనమాట. సో ఫార్వర్డ్ అవ్వాలంటే భయపడుతూ ఉంటారు అనమాట. సో అలాంటి భయం అనేది ఉంటుంది. బచ్చో మే ఆత్మవిశ్వాస కమ్ హోనే కా డర్, ఆత్మవిశ్వాస కొంతమందికి కొంతమంది కొంచెం భయస్థులుగా ఉంటారు, జంకుతూ ఉంటారు, కొంచెం పిరికిగా ఉంటారు అనమాట, ధైర్యంగా ఉంటారు, దేనికైనా కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి పిల్లలు కొంతమంది భక్తి కొంచెం అలాగే ఉంటుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళు అసలు వాళ్ళకి ఏం చేయాలన్నా భయమే, ఇంకా అలాగుంటారు కొంతమంది. క్యా హమ్ కామ్ కర్ సక్తే హై యా నహీ, ఓకేనా, అసలు మనము ఈ పని మనం చేయగలమా లేదా. ఇస్ ప్రకార్ కే డర్ బచ్చో మే ఉత్పన్న హోతే హై, ఈ పని మనం చేయగలమా లేదా, ఈ పని మనము చేస్తే దీనివల్ల ఏదైనా పర్యవసానం ఏదైనా బ్యాడ్గా ఉంటే దానికి మనం ఆన్సరబుల్ లేము. సో ఇట్లాంటివన్నీ ఆలోచించుకోవడం వల్ల వాళ్ళు ఫార్వర్డ్ అవ్వలేకపోతారు అనమాట. సో ఇలాంటి భయాలు అనేవి పిల్లల్లో ఉంటాయి. ఎలాంటి భయాలు, असफल होने का डर, दूसरों से अपमानित होने का डर, बच्चों में आत्मविश्वास कम होने का डर, क्या हम काम कर सकते हैं या नहीं, మనము అసలు ఈ పని చేయగలమా లేదా అనేటువంటి ఒక భయం. इस प्रकार के डर बच्चों में उत्पन्न होते हैं. ఓకేనా, ఇది కొంచెం బిగ్ క్వశ్చన్, బాగా చూసుకోవాలి. నెక్స్ట్ 7th क्वेश्चन, साथ साथ चलने पर क्या होगा, साथ साथ चलने पर क्या होगा.
వాటి అంటే ఏం జరుగుతుంది, క్యా హోగా ఏం జరుగుతుంది, సాత్ సాత్ చల్నే సే क्या होगा, ఏం జరుగుతుంది, साथ साथ चलने से क्या होगा, साथ साथ चलने पर डर नहीं होगी, అంతా కలిసిమెలిసి ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా ఏదైనా పని చేయాలి, ఒంటరిగా మూవ్ అవ్వాలి, ఫార్వర్డ్ అవ్వాలంటే భయం. కానీ ఇప్పుడు కూడా స్టేజ్ నేను చెప్పాను కదా, ఒక ఎగ్జాంపుల్, స్టేజ్ మీద మనం ఒక్కళ్ళే వెళ్ళేసి ఏదైనా పాట పాడమన్నా స్పీచ్ ఇమ్మన్నా మనం భయపడతాం. అదే గ్రూప్లో అనుకోండి పార్టిసిపేట్ చేసేస్తాం కదా. సో అట్లాగే అనమాట. సో ఉన్నారు అంటే మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో అందుకని సాత్ సాత్ చల్నే పర్ డర్ నహీ హోగి और हर काम आसानी से कर सकते हैं, ప్రతి పని కూడా ఆసానీ से చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. साथ साथ चलने पर डर नहीं होगी और हर काम आसानी से कर सकते हैं. तो ఇక్కడ మనకి 7 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. 7 క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తము. ఈ 7 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. అన్ని కూడా 2-3 లైన్స్ ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి. ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్ ఓన్లీ 6th క్వశ్చన్ మాత్రం కొంచెం ఒక 3 పాయింట్స్ 4 పాయింట్స్ ఉన్నాయి. ఇది ఒక్కటే కష్టము. మిగతా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఉన్నాయి అన్నమాట. तो आप क्या करते हैं कि इन 7 प्रश्नों को 1 या 2 बार गृह कार्य के पुस्तक में लिखना है. गृह कार्य माने होमवर्क बुक అన్నమాట. होमवर्क बुक లో రాయాలి. ఓకేనా. దాని తర్వాత ఇవన్నీ आप क्या करना है कि रटना है. रटना అంటే ఏంటి, బాగా బై హార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్ అనేది బాగా రాయాలి కాబట్టి మీరు. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ లెసన్ క్వశ్చన్ ఆన్సర్కి వెళ్ళిపోదాము. తర్వాత గ్రామర్ పార్ట్ ఇంకొక రోజు చెప్తాను నేను. రాజా బదల్ గయా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ అనదర్ డే గ్రామర్ పార్ట్. ఓకే. రాజా బదల్ గయా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం ఇప్పుడు. సవాల్ ఔర్ జవాబ్. రాజా బదల్ గయా సవాల్ ఔర్ జవాబ్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ అన్ని మీరు టెక్స్ట్ బుక్ లో టిక్ చేసుకోండి. లేదంటే ఆల్రెడీ నేను పెట్టిన నోట్స్ ని యాసిడ్ అలాగే ఫాలో అయిపోయినా ఓకే. టిక్ చేసుకొని దాని ఆన్సర్స్ అన్ని నీట్గా క్లాస్ వర్క్ లో రాసి పెట్టుకొని ఉంటే ఓకే. లేదు అంటే నేను ఆల్రెడీ వాట్సాప్ లో పెట్టున్నాను మీకు నోట్స్. ఆ వాట్సాప్ లో పెట్టిన నోట్స్ ని రాయని వాళ్ళు ఇప్పుడు రాసి పెట్టుకోండి, చాలా అవసరము. లేదు అంటే రఫ్ నోట్స్ లో అట్లీస్ట్ రఫ్ నోట్స్ రాసి పెట్టుకోండి. రాసి మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నేర్చి పెట్టుకోవాలి. నెక్స్ట్ టైం టెస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో పెట్టడానికి ట్రై చేస్తాను నేను. ఓకేనా. ఓన్లీ ఆబ్జెక్ట్ కాకుండా. नेक्स्ट చూడండి. राजा बदल गया सवाल जवाब. राजेश कहाँ से जा रहा था, आप बहुत अच्छे से जानते हैं ना. राजेश कहाँ से जा रहा था. చదువుకోలేదు ఇంకా ఆన్సర్ మనం ఈజీగా చెప్పొచ్చు. ఎలాగా, राजा कहाँ से जा रहा था, जंगल में से కదా, जंगल से जा रहा था. राजा कहाँ से जा रहा था, ఎక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు అంటే జంగల్ నుంచే కదా. రాజా जंगल से जा रहा है. राजेश ने सोने का सिक्का से क्या किया. राजेश ने सोने का सिक्का को क्या किया. ఏం చేశాడు, సోనే కా సిక్కాని ఏం చేశాడు, ఆ గోల్డ్ కాయిన్ని ఏం చేశాడు. ఓకేనా. రాజేష్ के सोने के सिक्का से पहले राजेश ने सोने के सिक्का को पहले साधु को देना चाहा. पहले साधु को देना चाहा, लेकिन साधु ने सुझाव पर, साधु के सुझाव पर, सुझाव मीन्स ఇక్కడ ఒక అడ్వైజ్ అన్నమాట, ఒక సలహా. సాధు ఏం చెప్పాడు, ఏమని సలహా ఇచ్చాడు అని అన్నమాట. ఏమని సలహా ఇచ్చాడు అంటే गरीब को देना चाहा. ओके ना. साधु के सुझाव पर गरीब को देना चाहा. इसके बाद पड़ोस देश को लूटने के लिए जाने वाले गरीब राजा को दिया. फर्स्ट ఏం చేశాడు రాజేష్, सोने का सिक्का ని पहला फर्स्ट
సాధుకు దేనా చాహా. ఫస్ట్ సాధు కనిపించాడు, సాధుకి ఇవ్వాలనుకున్నాడు, కానీ సాధు తీసుకోలేదు. తీసుకోకుండా దాన్ని రిజెక్ట్ చేసి పైన ఒక సలహా ఇచ్చాడు. ఏమని? నాకు కాదు నాయనా, ఎవరైనా ఒక గరీబుకి ఇవ్వమని చెప్పి చెప్పాడు అనమాట. సో గరీబ్ వాడికి ఎవరైనా కనిపిస్తారేమో అని చెప్పి వాడు వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే వాడికి గరీబుకు బదులుగా ఎవరు కనిపించారు? ఒక రాజుగారు కనిపించారు అనమాట. అంటే పరాయా దేశ్ को लूटने वाला राजा కదా. సో उस राजा को देना चाहा. అంతే, క్వశ్చన్లో ఇంకేం లేదు. राजेश ने सोने के सिक्का को पहले साधु को देना चाहा. चाहा मीन्स he wanted to give, ఇవ్వాలని అనుకున్నాడు అని, ఓకేనా. देना चाहा लेकिन साधु के सुझाव पर, సాధు ఇచ్చిన అడ్వైస్ తో గరీబ్ को देना चाहा, మళ్ళీ గరీబ్కి ఇవ్వాలని అనుకున్నాడు. इसके बाद దాని తర్వాత పడోస్ దేశ్ को लूटने के लिए, పడోస్ దేశ్ పొరుగు రాజ్యాన్ని లూట్నా అటాక్ చేయడం కోసం వెళ్ళేటువంటి గరీబ్ రాజాకో దియా, ఏక్ గరీబ్ రాజాకో దియా, ఇచ్చాడు కానీ రాజు తీసుకోలేదు అనుకున్నా, ఓకేనా. దట్ ఈస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, राजा का नाम क्या था वह कैसा था? राजा का नाम क्या था? शूरसिंह కదా, గుర్తుందా మీకు? राजा का नाम क्या था? वह कैसा था? कैसा అంటే ఎలాంటి వాడు? రాజు ఎలాంటి వాడు, ఓకేనా. राजा का नाम शूरसिंह था. पहले वह पड़ोसी देशों को लूटना अपने क्षत्रिय धर्म मानता था. క్షత్రియులు అంటే రాజులు అని అర్థం అనమాట. రాజుల యొక్క పాలసీ ఏంటంటే ఒకరిని వెళ్ళేసి వితౌట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని అంటే నిస్సహాయాలుగా చేసేసి వీళ్ళ బలాన్ని వాళ్ళ మీద అంటే ప్రయోగించి వాళ్ళ దగ్గర ఉన్నంత దోచుకోవడమే రాజులు చేసేటువంటి పని, ఓకేనా. ఒకప్పుడు రాజు. సో అలాంటి రాజు అనమాట ఈ శూరసింహుడు. కైసా రాజా అంటే లూట్నేగా రాజా అనమాట, దోచుకునేటువంటి రాజు అనమాట. రాజు పేరు వచ్చేసి शूरसिंह. पहले वह पड़ोसी देशों को लूटना अपना क्षत्रिय धर्म मानता था, लेकिन राजेश के कारण उसकी आंखें खुल गई. రాజేష్ వల్ల అతను కళ్ళు తెరుచుకున్నాయి, అంటే రియలైజ్ అయ్యాడు అని అర్థం అనమాట. రియలైజ్ అయ్యాడు అనమాట అంటే మనం చేసేది తప్పు అనేటువంటి ఒక తప్పుని తెలుసుకొని మారడం అనమాట, ఓకేనా. రియలైజ్ అవ్వడం అంటే. సో రాజేష్కి కారణం రాజేష్ వల్ల వీడు రాజు శూరసింహు మారిపోయాడు అనమాట, ఓకేనా. उनके सारी संपत्ति को गरीबों की सेवा में ఖర్చు कर दिया. उनकी सारी సంపత్తి, తనకున్నటువంటి సంపదనంతా కూడా ట్రెజరీ మొత్తం వెల్త్ అంతా కూడా ఏం చేశాడంటే పీపుల్ అందరికీ పంచి పెట్టేశాడు అనమాట రాజేష్ చేసినటువంటి పనితో. ఎందుకని రాజేష్ ఏం చేశాడు? ఇంతకీ రాజేష్ తన దగ్గర ఉన్నటువంటి ఆ గోల్డ్ కాయిన్ని రాజుగారికి ఇవ్వబోయాడు. ఎందుకు నాకు ఇస్తున్నావంటే ఏమన్నాడు? ఎందుకు నాకు ఇస్తున్నావంటే నాకు ఒక సాధువు చెప్పాడు, ఎవరైనా పూర్ ఫెలో కనిపిస్తే ఆ పూర్ ఫెలోకి ఇమ్మని చెప్పాడు. నా కంటికి మీరు ఒక పూర్ ఫెలోలా కనిపిస్తున్నారు, మీరు పేదవాళ్ళలా కనిపిస్తున్నారు. ఎందుకు కనిపిస్తున్నారు అంటే మీ దగ్గర ఏమీ లేకపోతేనే కదా ఇంకా ఇతరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద పడి మొత్తం దోచుకోవడానికి వెళ్తున్నారు. సో నాకు మీరు అలా కనిపించడం కానీ నిజమే కదా, నేను చేసే పని తప్పు కదా అని చెప్పేసి తను రియలైజ్ అనమాట. అది ఇంకేం లేదు. తర్వాత फोर्थ क्वेश्चन, किसी पर आक्रमण करना उचित नहीं है क्यों? ఎవరినైనా మనము వాళ్ళ మీద పడి వాళ్ళని అడగకుండా వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడము, వాళ్ళ దగ్గర నుంచి అలాగా అటాక్ చేసి వాళ్ళ మీద ఆక్రమించుకోవడం అనేది తప్పు కదా. ఎందుకు? सॉरी, किसी पर आक्रमण करना किसी पर आक्रमण करना उचित नहीं है
किसी पर आक्रमण करना या लूटना उचित नहीं है సమంజసం కాదు అంటే అది చేయదగిన పని కాదన్నమాట क्योंकि ऐसा करना जानवरों का काम है ఈ విధంగా ఎవరు చేస్తారంటే తెలివితేటలు లేని వాళ్ళు మూర్ఖులు ఓకేనా ఇలాగ తెలివితేటలు లేకుండా మూర్ఖంగా అంటే జ్ఞానం లేకుండా ఏముంటాయి జాన్వర్లే కదా అందుకని చెప్పేసి జాన్వర్లు చేసే పని అది ఓకేనా మనుషులు చేసే పని అయితే కాదు క్యోంకి ఏసా కన్నా జాన్వరోं का काम है పశువులు చేసేటువంటి పని అని చెప్తున్నారు हम सभ्य और सुशील नागरिक है మనకి కల్చర్ తెలుసు మంచి సుశీల్ మీన్స్ ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి మనం అంటే మనకి ఒక ఈగో ఉంటుంది ఒక మాట మనం అంటే మనం పడం కదా సో అలాంటి ఒక క్యారెక్టర్ మనకంటూ ఒక గౌరవం మనకంటూ ఒక ఇది ఉన్నటువంటి పీపుల్ అనమాట మనం సో మనం అలాంటి పనులు అడగకుండా వాళ్ళ దగ్గర నుంచి దోచుకోవడం అనేది మనం చేయకూడదు అది తెలివిగల వాళ్ళు వివేకవంతులు పరువు ఉన్న వాళ్ళు లేదంటే మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు సభ్యత తెలిసిన వాళ్ళు కల్చర్ తెలిసిన వాళ్ళు చేయరు हम सभ्य और सुशील नागरिक है नागरिक అంటే ఇక్కడ సిటిజన్ ఓకేనా हमें लेने में नहीं बल्कि देने में खुशी होगी మనకి అంటే మన మానవ జాతికి ఎలా ఉంటుందంటే ఒకరిని తీసేసుకోవడం కాకుండా ఇవ్వడంలో చాలా సంతోషం అనేది మనకు ఉంటుంది అన్నమాట కదా తీసుకోవడం కాదు ఇవ్వడంలో చూపించాలి మనకున్నటువంటి ఇది అంతేగాని వాళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి లాక్కొని తీసుకోవడంలో సంతోషం లేదనమాట మనము చేతనైతే ఒకరికి సహాయం చేసే విధంగా ఉండాలి ఓకేనా దట్ ఈస్ ద मीनिंग फॉर दैट क्वेश्चन मा यदि तुम्हें रास्ते में कोई चीज मिलती है तो तुम क्या करोगे ఒకవేళ నీకు కనుక ఏదైనా దారిలో ఏదైనా థింగ్స్ ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ దొరికితే నువ్వేం చేస్తావు దట్ ఈస్ ద క్వశ్చన్ మా यदि तुम्हें रास्ते में कोई चीज मिलते तो क्या करोगे ఏం చేస్తాం మనం అయితే జోబీలు వేసుకుని వెళ్ళిపోతాం కదా కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్ తీసుకుని వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని అడగాలి లేదంటే వెళ్ళేసి పోలీసులు హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట మనకి కాని వస్తువు మనం ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు పరుల సొమ్ము పాము వంటిది అని यदि तुम्हें रास्ते में कोई चीजें मिलती है तो तुम्हें क्या करोगे यदि मुझे रास्ते में कोई चीजें मिलते हैं तो मैं अपने माता पिता को देना चाहता हूँ మా అమ్మా నాన్నలకి ఇవ్వాలనుకుంటాను ఓకేనా సో దట్ ఈస్ ద ఆన్సర్ ఓకే సిక్కే కా చిత్ర సీకో అది 6th వన్ వచ్చేసాక ఇది మీరు అది కాయిన్స్ ఉంటాయి కదా కాయిన్స్ పెట్టి ఆ కాయిన్స్ మీద అంటే సిక్కా గురించి వచ్చింది కాబట్టి ఇది ఒక గ్రాఫ్ ఫిగర్కి సంబంధించింది అనమాట ఫిగర్స్ మీరు ఇలా వేసుకోవాల్సి ఉంటుంది సో మీరు కాయిన్స్ పెట్టి వేసుకోవాలి सिक्के को चित्र सीखो అంటే प्राचीन काल से ये उपयोग में है भगवान श्री राम के काल में ही उपयोग किया जा रहा भगवान అంటే శ్రీరాముడు ఉన్నటువంటి ఆ కాలం నుంచే అంటే త్రేతాయుగం నుంచే ఈ నాణేల ఉపయోగం అనేది మనకి ఉందన్నమాట ఓకేనా పీపుల్ చేస్తూ ఉన్నారు అని అర్థం సో मैं आशा करती हूँ कि आप इन प्रश्नों की उत्तर को बहुत अच्छे से समझ लिया है तो आइए हम क्या करते हैं कि इन पांच क्वेश्चन आंसर्स और पिछले मैंने पहला पार्ट की जो बताया दिया गया है 7 क्वेश्चन इन दोनों को आप लोग क्या करना है कि एक गृह कार्य की पुस्तक में इन दोनों के जवाब लिखना है और रटना है एट द सेम टाइम आप व्याकरण पर भी ध्यान देना है बच्चों मैं अगले कक्षा में व्याकरण पर ध्यान देती हूँ और व्याकरण को समझाने के लिए कोशिश करती हूँ बच्चों तो
इन 2 लेसन्स पर आप तरुण से रहना है, क्योंकि हमको आने वाली एग्ज़ाम के लिए, परीक्षा के लिए हमको प्रिपेयर करना है ना, इसलिए तो मैं आशा करती हूँ कि आज की कक्षा आपको बहुत अच्छे से समझ में आया है। तो आज की कक्षा में यहाँ तक समाप्त करती हूँ। बाकी पार्ट मैं अगले कक्षा में बताऊंगी बच्चों। टेक केयर बच्चों, स्टे सेफ, ప్లీజ్ డూ వాట్ ఐ సెడ్, ఓకేనా? నేను చెప్పింది మీరు ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే కనుక మీకు మార్క్స్ తగ్గితే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే, టేక్ యువర్ ఓన్ ప్రిపరేషన్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.